నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కొనసాగించాలని కోరినందుకు భాజపా తనపై కేసు పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ కేసు విచారణ కోసం ఢిల్లీ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని అమిత్ షా హుకుం జారీ చేశారన్నారు. ఎన్నికల ప్రచారం మానేసి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఆదేశించడం ఎక్కడి దౌర్జన్యమని విమర్శించారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే తాము ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయడమేనా అని ఆయన నిలదీశారు. రిజర్వేషన్లు రద్దు చేయవద్దని, రాజ్యాంగం మార్చొద్దన్న సూచన నచ్చితే స్వీకరించాలన్న రేవంత్ రెడ్డి, నచ్చకపోతే రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ ప్రజలను ఓట్లు అడగాలని హితవు పలికారు. నిజామాబాద్ లోక్సభ పరిధిలోని కోరుట్లలో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న సీఎం రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని భాజపా ఎలా మార్చాలని చూస్తుందో కాసేపట్లో మీడియాకు వివరిస్తారని తెలిపారు. నిజామాబాద్ పరిధిలో పసుపు బొడ్డును 5 రోజుల్లో ఏర్పాటు చేస్తామని మోదీ హామీ ఇస్తే 5 ఏళ్లైనా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ తెలంగాణను అవమానించి ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నారని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి మధ్య ఈ ఎన్నికల్లో పోటీ అని పునరుద్ఘాటించారు. మోదీ భయపడితే బెదరడానికి ఇక్కడెవ్వరూ లేరన్న సీఎం తన ప్రాంతానికి వచ్చి తనని బెదిరిస్తారా అని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియోలను మార్ఫింగ్, ఆ వీడియో వ్యాప్తితో తనకు ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులకు రేవంత్ రెడ్డి సమాధానం పంపారు. ఢిల్లీ పోలీసులు తనకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న ఐఎన్సీ తెలంగాణ ట్విట్టర్ ఖాతాను తాను నిర్వహించడం లేదని రేవంత్ రెడ్డి తరపున సమాధానాన్ని న్యాయవాది సౌమ్య గుప్తా ఢిల్లీ పోలీసులకు ఇచ్చారు. కేవలం సీఎంఓ తెలంగాణ సహా తన వ్యక్తిగత ఖాతాలు మాత్రమే తనకు ఉన్నాయని, వాటిని మాత్రమే తాను వినియోగిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసులకు పంపిన సమాధానంలో పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ పోలీసుల నోటీసులు అందుకున్న పీసీసీ సామాజిక మీడియా చైర్మన్ మన్నె సతీష్, ఇతర నాయకులు నవీన్, శివకుమార్, అస్మాత్ తస్లీం నోటీసులకు సమాధానాలు ఇచ్చేందుకు 2 వారాల గడువు కోరినట్టు టీపీసీసీ లీగల్ సెల్ తెలిపింది. తెలంగాణకు కేంద్రంలోని భాజపా సర్కారు ఇచ్చిందేమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఫోటోను ట్యాగ్ చేసిన ఆయన తెలంగాణ పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదన్నారు. వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదన్న రేవంత్, కృష్ణా గోదావరి నదీ జలాల పంపకాల్లో న్యాయం చేయాలని అడిగితే కేంద్రం మౌనంగానే ఉందని చెప్పారు. మేడారంకు జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన రేవంత్, భాజపా ఇచ్చింది గాడిద గుడ్డు అని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి భాజపాని అడ్డుపడుతోందన్న రేవంత్, 10 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద గాడిద గుడ్డు అంటూ దుయ్యబట్టారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈ నెల 8, 10 తేదీల్లో ప్రధాని తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 8న వేములవాడ, వరంగల్ సభలకు మోదీ హాజరవుతారని భాజపా వర్గాలు తెలిపాయి. ఈ నెల 10న మహబూబ్ నగర్, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్ల మూసివేతపై దుష్ప్రచారం కేసులో భారత నేత క్రిషాంగ్, ఓయూ విద్యార్థి నాగేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తుండగా పంతంగి టోల్గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ప్రతి ఏడాది వసతి గృహాల మెస్ల మూసివేతపై ఓయూ అధికారులు సర్క్యులర్ జారీ చేస్తారు. అలాగే ఈ ఏడాది కూడా సర్క్యులర్ జారీ చేయగా వాటిపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసి విశ్వవిద్యాలయం ప్రతిష్టకు భంగం కలిగించినట్టు ఓయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు క్రిషాంగ్, నాగేందర్ను అదుపులోకి తీసుకున్నారు. గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా రైతులకు కనీస మద్దతు ఇవ్వని జగన్ ప్రభుత్వానికి ప్రజలు రాజకీయ హాలిడే ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. కోనసీమ జిల్లా మండపేట వారాహి విజయబేరి సభలో పాల్గొన్న ఆయన, కూటమి ప్రభుత్వం రాగానే వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపారు. వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై అందిస్తామన్న పవన్, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గంజాయి గుండాలను ఉక్కుపాదంతో నలిపేస్తామని హెచ్చరించారు. జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలన్నదే తన బలమైన లక్ష్యమని చెప్పారు. 5 ఏళ్లుగా ఎస్సీ ఎస్టీలకు జరిగిన అన్యాయాలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు జగన్కు బహిరంగ లేఖ రాసిన షర్మిల, ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల దారి మళ్లింపు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీలకు సాగు భూమినిచ్చే కార్యక్రమానికి ఎందుకు నిలిపివేశారని నిలదీశారు. ఎస్సీ ఎస్టీ పునరావాస కార్యక్రమం ఎందుకు నిలిచిపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారని, స్టడీ సర్కిళ్లకు నిధులివ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎస్సీ ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులపై దాడులు పెరిగాయని, ఇది వివక్ష కాదా అని లేఖలో ప్రస్తావించారు. డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారని నిలదీశారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న నవ సందేహాలకు సమాధానం చెప్పాలని లేఖలో షర్మిల డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో మరో 12 రోజుల్లో జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల భవిష్యత్ అని సీఎం జగన్ అన్నారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, పాయకరావుపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్ ఈ 58 నెలల్లో ఏపీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. లంచాలు, వివక్ష లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. వైకాపా మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశామని చెప్పారు. కూటమి మేనిఫెస్టో అమలుకు సాధ్యం కాదని జగన్ విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం ఎవరి హయాంలో బాగుందో ఆలోచించి ఓటేయాలని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ప్రజలను కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తన భర్త, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తరపున ఆమె మంగళగిరి నియోజకవర్గంలో పైకేర్ ఐటీ కంపెనీ ఉద్యోగులతో సమావేశమయ్యారు. 5 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఐటీ ఉద్యోగులతో కలకలలాడేదన్న ఆమె, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐటీ కంపెనీలను తీసుకువస్తే వైకాపా రాగానే వాటిని తరిమేశారన్నారు. మళ్లీ ఆనాటి వైభవం రావాలంటే ఎన్డీఏను గెలిపించాలని బ్రాహ్మణి విజ్ఞప్తి చేశారు. జనసేన పోటీ చేస్తున్న లోక్సభ నియోజకవర్గాలు, ఆయా స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు సహా ఆ పార్టీ పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతరులు, స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. స్వతంత్రులు, ఇతరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించవద్దని కోరుతూ జనసేన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ కొనసాగింది. ఈ పిటిషన్పై జనసేన తరపున నిన్ననే వాదనలు పూర్తవగా ఇవాళ ఈసీ వివరణ ఇచ్చింది. ఈ వివరణ ప్రకారం జనసేన పోటీ చేసే లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు, ఏదైనా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తే ఆ లోక్సభ పరిధిలోని మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. మొత్తంగా ఏపీలోని 13 లోక్సభ నియోజకవర్గాలు, 99 అసెంబ్లీ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును స్వతంత్రులకు కేటాయించబోమని ఈసీ తెలిపింది. ఇందులో జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, 2 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడరాదంటూ కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను ఏపీ హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. కడప కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు ఇవాళ విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసిన కోర్టు ఆ రోజే వాదనలు వింటామని తెలిపింది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కంచుకోటలైన అమేఠీ, రాయ్బరేలీలలో ఆ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు వచ్చే 24 గంటల్లో ఖరారయ్యే అవకాశం ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ చెప్పారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సమర్పించిందన్నారు. ఎవరూ భయపడొద్దని, మరో 24 నుంచి 30 గంటల్లో అమేఠీ, రాయ్బరేలీ స్థానాలకు అభ్యర్థుల తుది పేర్లు ప్రకటించే అవకాశం ఉందని జయరాం రమేష్ వెల్లడించారు. రాహుల్, ప్రియాంకలను ఆ స్థానాల్లో పోటీ చేయించేందుకు కాంగ్రెస్ భయపడుతోందని, అందుకే అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరుగుతోందన్న వార్తలను జయరాం రమేష్ ఖండించారు. తాము ఎవరికీ భయపడటం లేదని, ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయన్నారు. ఆలస్యం ఏమీ లేదని, మే 3 వరకు తమకు సమయం ఉందని జయరాం రమేష్ తెలిపారు. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కాంగ్రెస్లో అగ్గి రాజేసినట్లు కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తూ ఇటీవల ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేయగా ఇప్పుడు మరో 2 నేతలు రాజీనామాలు సమర్పించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే నీరజ్ బసోయా, వాయువ్య ఢిల్లీ లోక్సభ నియోజకవర్గ పరిశీలకుడు నసీబ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇందులో నీరజ్ బసోయా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును అంగీకరించలేక రాజీనామా చేస్తున్నట్టు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో తెలిపారు. మరోవైపు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ నియామకం నచ్చక రాజీనామా చేస్తున్నట్టు నసీబ్ సింగ్ ఖర్గేకు రాసిన లేఖలో వివరించారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. తొలిసారి జీఎస్టీ వసూలు 2 లక్షల కోట్లు దాటాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి నెలైన ఏప్రిల్లో జీఎస్టీ వసూలు 2,10,000 కోట్లు నమోదైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనలో తెలిపింది. ఇందులో కేంద్ర జీఎస్టీ కింద 43,846 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ కింద 53,538 కోట్లు, సమీకృత జీఎస్టీ వసూలు 99,623 కోట్లు, సెస్ రూపంలో 13,260 కోట్లు నమోదైనట్టు వెల్లడించింది. 2023 ఏప్రిల్ నెల వసూళ్లతో పోలిస్తే ఈసారి జీఎస్టీ వసూళ్లు 12.4% అధికంగా నమోదైనట్టు ఆర్థిక శాఖ వివరించింది. దేశీయ లావాదేవీల్లో 13.4%, దిగుమతుల్లో 8.3% పెరుగుదల కారణంగానే ఈసారి జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయని ఆర్థిక శాఖ వివరించింది.